హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే రెజ్యూమ్ గురించి. సో రీసెంట్ డేస్లో మనకు ఏ జాబ్కి అప్లై చేసినా రెజ్యూమ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో అలాంటిది ఒక ఫ్రెషర్గా మనం ఏదైనా జాబ్కి అప్లై చేసినప్పుడు ఎలాంటి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎన్ని పేజెస్ ఉండాలి, అండ్ మెయిన్గా ఏంటంటే రీసెంట్ డేస్లో ఒక రెజ్యూమ్కి ఏటీఎస్ స్కోర్ అనేది కానీ లేకపోతే ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతుంది అనమాట. అంటే మనకి ఫస్ట్ లెవెల్లోనే రిజెక్ట్ అయిపోతాము. సో మన ఏ జాబ్కి అప్లై చేసినా రెజ్యూమ్ అనేది చాలా ఏటీఎస్ స్కోర్ లైక్ 90+ అలా ఉండాలి, అండ్ ఈజీ ట్రాకింగ్ అనేది ఉండాలన్నమాట. సో ఇలా ఎవరైనా ఫ్రెషర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మీ జాబ్ని షిఫ్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక రెజ్యూమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, యూజింగ్ బేసిక్ క్యాన్వా లేదంటే ఏదైనా ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వితిన్ 10 minutesలో అని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ ఎవరైనా ఇంతవరకు అసలు రెజ్యూమే ఇంతవరకు ప్రిపేర్ చేసుకోలేదు అంటే వాళ్ళకైతే నేను ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుందని అయితే చెప్తాను. సో లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈ వీడియోలో నేను 2 టిప్స్ అయితే చెప్పబోతున్నాను, అండ్ ఫైనల్గా నా రెజ్యూమ్ అయితే కూడా షేర్ చేస్తాను. సో క్యాప్జెమినీకి నా రెజ్యూమ్ ఎలా సెలెక్ట్ అయ్యింది, సో ఆ ఫార్మెట్ అనేది ఎలా ఉందో, సో నేను ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. సో మన ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాం, బేసిక్ యూజింగ్ చాట్‌జిపిటి అండ్ క్యాన్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మీరు ఫస్ట్ మీ గురించి లైక్ మీ నేమ్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్, లేకపోతే మీ టెక్నికల్ స్కిల్స్, హాబీస్ ఇవంతా జస్ట్ ఒక టెక్స్ట్ ఫార్మేట్లో రాసేయండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇది మొత్తం నా గురించి రాసాను అనమాట. సో ఇలా రాసి జస్ట్ చాట్‌జిపిటికి ఇవ్వండి. సో జస్ట్ ప్రిపేర్ బేసిక్ టెంప్లెట్ అని చెప్పేసి లాస్ట్లో ఒక డిస్క్రిప్షన్ లెక్క అయితే ఇచ్చేసేయండి, ఒక ప్రాంప్ట్ లెక్క చాట్‌జిపిటికి. సో ఇప్పుడు అలా ఇచ్చిన తర్వాత చాట్‌జిపిటి అనేది మన కోసం ఒక టెంప్లెట్ని అయితే జనరేట్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ సెక్షన్ వచ్చి మన నేమ్, మన డీటెయిల్స్ లైక్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఏదైనా ఉంటే అవంతా అక్కడ మెన్షన్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసిందని కెరీర్ ఆబ్జెక్టివ్. సో దానికి ఒక సమరీ లెక్క అదే ప్రిపేర్ చేస్తుంది. అండ్ దెన్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ మీ మొబైల్లో ఆర్ ల్యాప్టాప్లో క్యాన్వా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్లు ఫస్ట్ అయితే క్యాన్వా యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీకు అక్కడ సెర్చ్ బార్లో జస్ట్ రెజ్యూమ్ టెంప్లెట్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో క్యాన్వాలో ఏంటంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంటే కొన్ని టెంప్లెట్స్ డౌన్లోడ్ అవుతాయి, ఫ్రీగా కొన్ని డౌన్లోడ్ అవుతాయి. అక్కడ మీకు క్వీన్ సింబల్ లాగా కనిపిస్తుంది కదా, అలా లేనివి అయితే డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మీరు ఫైనల్గా మొత్తం ఎడిట్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ అనేది రాదనమాట. సో నోట్ దిస్ పాయింట్. సో అలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ టెంప్లెట్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన టెంప్లెట్ ఏదైనా పర్లేదు. సో సెలెక్ట్ చేసుకున్నట్టు నేనైతే ఈ టెంప్లెట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు పక్కన చాట్‌జిపిటిలో మనకు ఆల్రెడీ ఒక బేసిక్ టెంప్లెట్ ఇచ్చింది కదా, సో దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ని జస్ట్ ఈ టెంప్లెట్స్లో పేస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మనకు ఆల్రెడీ ఇక్కడ ఆబ్జెక్టివ్ అనేది జనరేట్ చేసింది. సో ఇప్పుడు మన ఆబ్జెక్టివ్ని తీసుకొని ఇక్కడ సమరీ అని చెప్పి ఉంది కదా, సో మనం ఆ నేమ్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఆ సమరీ ప్లేస్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. జస్ట్ ఆ మ్యాటర్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయడమే. నేను జస్ట్ బేసిక్గా చేస్తున్నా కదా, సో మీరు కంప్లీట్ డీటెయిల్స్ అలానే ఫిల్ చేయాలన్నమాట. లైక్ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ చాట్‌జిపిటి ఏమైతే ప్రాంప్ట్లో ఆల్రెడీ జనరేట్ చేసిందో సో వాటిని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయడమే. సో మీకైతే ఒక రెజ్యూమ్ అనేది అయితే జనరేట్ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా అయితే లైక్ ఒక 10 minutesలో చేసేసుకోవచ్చు మీరు కంప్లీట్ ప్రాసెస్ని. ఇది అనమాట ఫస్ట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు మనం సెకండ్ టిప్ అయితే చూసేద్దాం. సో బేసిక్గా ఫ్రెషర్స్ అనేవాళ్ళు మనం చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే మేజర్గా ఏ జాబ్కైనా అప్లై చేయని ఫస్ట్ ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటాము. ఎన్ని జాబ్స్కి అప్లై చేసినా సేమ్ రెజ్యూమ్ అనేది షేర్ చేస్తామన్నమాట. అది చాలా తప్పు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా ఏటీఎస్ అని చెప్పేసి. సో బేస్డ్ ఆన్ ద జాబ్ డిస్క్రిప్షన్ మనం చేంజ్ చేసేయాలి అనమాట. మన రెజ్యూమ్ని కొంచెం మోడిఫై చేసుకోవాలి. నేను కంప్లీట్గా చేంజ్ చేయాలని చెప్పట్లేదు, బట్ కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేయాలన్నమాట. లైక్ ఇప్పుడు మీరు కంప్లీట్ ఈసీ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, బట్ మీరు అప్లై చేస్తుంది ఏంటి, ఒక అనలిస్ట్ రోల్కి లేకపోతే సాఫ్ట్వేర్ డెవలపర్గా. సో మీ ఈసీ డీటెయిల్స్ అన్నీ దానికైతే మ్యాచ్ అవ్వవు కదా. సో అప్పుడు అది ఆటోమేటిక్గా ఈవెన్ దో మీకు స్కిల్స్ ఉన్నాయి,
బట్ మీ రెజ్యూమ్ బేస్డ్ ఆన్ అది సెలెక్ట్ చేయదన్నమాట, రిజెక్ట్ చేస్తుంది ఫస్ట్ ప్రొఫైల్ని. సో అలా ఉండకుండా మీరు బేస్డ్ ఆన్ జాబ్ డిస్క్రిప్షన్ తీసుకొని ఆ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని మీ రెజ్యూమ్లో స్ప్రింకిల్ చేశారంటే ఈజీగా మీకు రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను ఒక ఫ్రీ ఏఐ టూల్ అనేది చెప్తాను. సో ఎలా జాబ్ డిస్క్రిప్షన్ బేస్డ్ ఆన్ కీవర్డ్స్ అనేటివి జనరేట్ చేసుకోవాలి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాట్‌జీపీటీ అంటే నాకు ఇప్పుడు ప్రస్తుతం జాబ్ డిస్క్రిప్షన్ లేదు. నేను అందుకే ఫస్ట్ చాట్‌జీపీటీని అడిగాను అనమాట. ఒక అనలిస్ట్ రోల్కి జాబ్ డిస్క్రిప్షన్ అనేది జనరేట్ చేయు అని చెప్పేసి. సో నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను ఇప్పుడు. కాపీ చేసుకొని జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఏఐ జనరేట్ ఫ్రీ క్లౌడ్ జనరేటర్ అనేది టైప్ చేయాలి. ఫస్ట్ లింక్ క్లిక్ చేయాలన్నమాట. సో మీకు క్లిక్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ ఉంటుంది. దాంట్లో మీ జాబ్ డిస్క్రిప్షన్ అయితే పేస్ట్ చేసేయాలన్నమాట. అంటే మీరు జాబ్కి అప్లై చేసినప్పుడు మీకు ఒక జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇస్తారనమాట. సో దాన్ని పేస్ట్ చేయాలి. ఇక్కడ నేను శాంపుల్కి అయితే చాట్‌జీపీటీ నుంచి తీసుకుంటున్నాను. సో పేస్ట్ చేసి కింద జనరేట్ అని చెప్పి క్లిక్ చేయాలన్నమాట. సో మీరు అలా క్లిక్ చేయంగానే అది కొన్ని కీవర్డ్స్ని అయితే జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ ఎలా అయితే జనరేట్ చేస్తుందో అలాగనమాట. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే సో ఈ కీవర్డ్స్ అన్నీను మీ రెజ్యూమ్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. లైక్ ఉంటుంది కదా, ఇప్పుడు అచీవ్మెంట్స్లో కావచ్చు, సమరీలో కావచ్చు, మీ టెక్నికల్ స్కిల్స్లో కావచ్చు. సో కొంచెం ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఏటీఎస్ స్కోర్ అనేది ఈ బేస్డ్ ఆన్ ఈ కీవర్డ్స్తోనే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇదొక టిప్ అనమాట. సో ఇక్కడైతే నేను నా రెజ్యూమ్ షేర్ చేశాను కదా. సో ఫస్ట్లో నా డీటెయిల్స్ ఉంటాయి. అండ్ దెన్ కెరీర్ ఆబ్జెక్టివ్, వర్క్ ఎక్స్పీరియన్స్, నాకు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ నేను ఇప్పుడైతే కరెంట్ జాబ్ ఎక్స్పీరియన్స్ది నీట్గా మెన్షన్ చేయలేదు, అది అప్డేట్ చేయలేదు దీంట్లో ఇంకాను. అండ్ దెన్ నా టెక్నికల్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ ఏమేమి చేశాను, ఇలా ఒక బేసిక్ టెంప్లెట్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ రెజ్యూమ్ 2 పేజెస్ ఉండొచ్చా అంటే ఉండొచ్చు, బట్ ఒక ఫ్రెషర్గా 2 పేజెస్ కంటే ఎక్సీడ్ అవ్వకుండా అయితే చూసుకోండి. సో యా గైస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నాకైతే ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏవైనా ఫ్రీ ఏఐ టూల్స్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ అందరికీ యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.